హాయ్ అండి. ఈరోజు మనందరి కోసము ఆవకంద బచ్చలి చేస్తున్నానండి. ఎప్పుడు మామూలుగా కంద బచ్చలి చేస్తూ ఉంటాను నేను. ఈరోజు ఆవకంద బచ్చలి. మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దారండి. ముందుగా ఒక అర కేజీ కంద తీసుకోండి, 2 బచ్చల కూర కట్టలు తీసుకోండి, అలాగే ఒక టమాటా, 3 పచ్చిమిర్చి. పైన తొక్కంతా చెక్కేసుకొని చక్కగా ముక్కల్లా కోసుకొని, బచ్చల కూర కూడా కడిగేసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని, టమాటా కూడా అంతే ముక్కల్లా కోసుకొని, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని సరిపడగా నీళ్లు కూడా వేసుకొని 3 విజిల్స్ అంటే పప్పుకి విజిల్ ఎన్ని వస్తాయి అలాగే విజిల్స్ పెట్టుకుని మనం చేసుకోవాలి. చూసారు కదా, పప్పు విజిల్ అయినట్టుగా మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు గుత్తుతోటి చక్కగా పప్పు అంతా నలుపుకుని సరిపడిన చింతపండు రసం, సరిపడిన ఉప్పు, సరిపడిన పసుపు కూడా వేసుకొని బాగా గరిటతో కలతిప్పాలి. ఇప్పుడు మరి ఆవ పేస్ట్ చేయాలి కదా, మరి మనం మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సాల్టు, ఒక 2 చిన్న ముక్క అల్లం ముక్క, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్ని మనం ఉడకబెట్టిన తర్వాత పక్కన ఒక గిన్నెలో పెట్టుకొని ఈ పేస్ట్ని ఆవ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పప్పుకి ఏ విధంగా తాలింపు పెడతామో సేమ్ అదే విధంగా తాలింపు పెట్టుకొని మనం అందులో కాస్త వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలా వేసుకుని ఇంగువ వేసుకుని చక్కగా తాలింపు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆవ ఇంగువతో చేసిన కంద బచ్చలండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోలతో.